వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో అనేక అంశాల మీద ప్రభుత్వంకి కళ్ళు తెరిపించేటువంటి విధంగా ప్రజల పక్షాన వివిధ వర్గాల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఒత్తిడి తీసుకొచ్చి వారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి దిశగా వారి మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలని రూపొందించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. గత డిసెంబర్ మాసంలో రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం, అలాగే రాష్ట్రంలో అనేక మంది ప్రజలకి భారం పడేటువంటి విధంగా దాదాపు 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా ఎన్నికల ముందు నాణ్యమైనటువంటి విద్య వైద్యం విద్యుత్ ఇవన్నీ అందిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజల మీద దాదాపు 15,000 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని పడినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజల పక్షాన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా విద్యుత్ కేంద్రాలు వద్ద నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాంతోపాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద గతంలో పిలుపునిచ్చినటువంటి కార్యక్రమం యువత పోరు ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కొన్ని కారణాల వల్ల గడిచినటువంటి అసెంబ్లీ మొన్న మండలి ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ వల్ల వాయిదా పడినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా యువత పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేటువంటి దానికి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇందులో ముఖ్యంగా 3 అంశాలని పరిగణలో తీసుకొని, ఒకటి ఫీజు రీయింబర్స్మెంట్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచినటువంటి 9 మాసాలు, ఎందుకంటే ప్రతి క్వార్టర్కి ప్రతి 3 నెలలకి ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం దాదాపు 3,900 కోట్లు గడిచినటువంటి సంవత్సరానికి గాను నూతనంగా ఈ 3 నెలలకు సంబంధించి మరో 600 కోట్ల రూపాయలు, దాదాపు 4,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం విద్యార్థులకి వారికి ఫీజుకి సంబంధించినటువంటి దాంట్లో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. 2014-19 మధ్యలో ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రకంగానే నీరుగార్చారు. గడిచినటువంటి సంవత్సర కాలంగా కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తే ఒక 400-500 కోట్ల రూపాయలు మొన్న గడిచినటువంటి నెలలో వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో వారి తల్లిదండ్రుల పక్షాన, పిల్లల పక్షాన, విద్యార్థుల పక్షాన ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో రేపు 12వ తారీఖున ఒక రిప్రజెంటేషన్ అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీల్లో భాగమైనటువంటి ఈ నిరుద్యోగ భృతి, రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నెలకి 3,000 చొప్పున నెలకి 600 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి గడిచినటువంటి సంవత్సరం బడ్జెట్లో ₹1 కేటాయించలేదు, మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో ₹1 కేటాయించలేదు. సో నిరుద్యోగులకి 7,200 కోట్ల రూపాయలు గత సంవత్సరం బాకీ, మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో అయితే ఏకంగా దాన్ని బడ్జెట్లో ₹1 కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే వారు ఎన్నికల ముందు మాటిచ్చారో ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేటువంటి దానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన రేపు 12వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమంలో ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా అందులో పొందుపరచడం జరిగింది. మరి రేపు 12వ తారీఖు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా
ఈ ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు నిరుద్యోగ భృతి కూడా వెంటనే ఆ హామీని కూడా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ అంశాన్ని కూడా ఇందులో పెట్టడం పొందుపరచడం జరిగింది. ఇంకొక పెద్ద సంస్కరణ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం, దాదాపు 8,500 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం, 17 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తి చేసి ఇప్పటికీ దాదాపు 750 సీట్లు అదనంగా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ చదువుతా అనుకున్నటువంటి విద్యార్థులకి, ఎంబీబీఎస్ చదువుతా ఉన్నటువంటి విద్యార్థులకి ఒక గొప్ప అవకాశంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. దీన్ని పూర్తిగా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని మెడికల్ కాలేజీలని నీరుగార్చేటువంటి ప్రయత్నంలో మాకు అసలు అవసరం లేదనేటువంటి లేఖలు కేంద్ర ప్రభుత్వానికి రాయడం, రాష్ట్రంలో అనేక మంది వివిధ ప్రొఫెషనల్ కోర్సెస్తో పాటు మెడిసిన్ కూడా చదవాలనుకున్నటువంటి విద్యార్థులకి, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 16 మెడికల్ కాలేజీలు రావడం. మొన్నటి వరకు 2019 ముందు వరకు కేవలం 11 మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి 5ని పూర్తి చేసి వాటిల్లో విజయనగరం కానీ, నంద్యాల కానీ, బాపట్ల కానీ, లేదా మచిలీపట్నం కానీ ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు కూడా చేసి ఈరోజు విద్యార్థులు మరో నూతనంగా 750 సీట్లు అదనంగా వచ్చేటువంటి దానికి ఆ రోజు మా ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకా విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో, ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ అంశం మీద కూడా వారి మీద ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. సో ఈ 3 అంశాలని పరిగణలో తీసుకొని, 1 ఫీజు రీయింబర్స్మెంట్, 2 నిరుద్యోగ భృతి, 3 మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచనని వెనక్కి తీసుకునేటువంటి విధంగా ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలని కూడా పరిగణలో తీసుకొని రేపు మార్చి 12వ తారీఖున విశాఖపట్నం జిల్లా కేంద్రంలో కూడా జిల్లా పరిషత్ జంక్షన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఒక ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్కి ఈ 3 అంశాలని పొందుపరిచినటువంటి ఒక రిప్రజెంటేషన్ని ప్రభుత్వానికి చేరేటువంటి విధంగా, వారి మీద ఒత్తిడి వచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. విశాఖపట్నంలో ఉదయం 10 గంటలకి మన జిల్లా పరిషత్ జంక్షన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ఒక పెద్ద భారీ ప్రదర్శన నిర్వహించి యువత, విద్యార్థులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ను కూడా మీ అందరి సమక్షంలో విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మరి ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.